వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు కక్ష సాధింపు చర్యలో భాగమేనని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రతీకారంతో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. వంశీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరిపై ప్రతీకార చర్యలు దిగుతున్నారని, కార్యకర్తలు సంయమనంతో ఉండాలని భూమన కరుణాకర్ రెడ్డి సూచించారు. తుదముట్టించాలా రాజకీయంగా అన్న వల్లభనేని వంశీ గారి అరెస్టు పని కట్టుకొని ప్రతీకారం తీర్చుకోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పుడు కేసు బనాయించి ఈ రోజున అరెస్టు చేయటం జరిగింది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇలా వైసీపీ నాయకులందరినీ కూడా ద్వేషంతో వీళ్ళని ఏదో ఒక రకంగా తుదముట్టించాలా రాజకీయంగా అన్నటువంటి దురుద్దేశంతో ఓ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నటువంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వంశీని అరెస్టు చేసినట్టుగా స్పష్టంగా లోకమంతా కూడా అర్థం చేసుకుంటున్నది. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న సభ్య సమాజం చేత్కరించుకుంటున్నది. వంశీ మీద ఏ రకమైనటువంటి గతంలో ఒక చిన్న కేసు ఉన్నది. ఆ కేసును ఆయనకు కోర్టులో బెయిల్ కూడా ఇచ్చింది. కానీ ఈ రోజున ఎస్సీ ఎస్టీ కేసు అని చెప్పి మరొక కేసు, తప్పుడు కేసు బనాయించి అతన్ని అరెస్ట్ చేసి ఏదో సంతోషపడాలనేటువంటి వీళ్ళ తాపత్రయం కొద్ది రోజుల్లోనే తొలగిపోయి వంశీ కడిగిన